నేను అదే అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఇప్పుడు అదే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు బీసీ బిడ్డలు ఈటల రాజేందర్ ఒక్కరినే కాదు, ఎస్సీ సామాజిక వర్గం చెందిన రాజయ్య గారిని ఆ రోజు అప్పన అంటే రాత్రికి రాత్రి పట్టణం చేసి ఎందుకు చాలా మంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా మంది చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, నరేంద్ర గారు, వాళ్ళంతా విజయశాంతి గారు ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు ఉన్నారు. పార్టీ ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరినీ వీళ్ళు ఒక స్థాయికి వచ్చినాక వాళ్ళని పక్కకు పెట్టేసి ఒక కుటుంబ పాలన. ఈ రోజు హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, సంతోష్ రావు వీళ్ళేనా? ఎవరు లేరా పార్టీలో? ఎవరు లేరా? ఎవరు మాట్లాడతలేరు? మీరేనా? మీ కుటుంబంగా ఎవరికి అవసరం లేదా? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కేటీఆర్ నీ అహంకారం తక్కువ చేసుకో. నువ్వు మాట్లాడుతున్నది ఎట్లుందంటే ప్రజలు అసహించుకునేలాగా ఉంది. నేను పదే పదే చెప్తా ఉన్నా, నువ్వు మాట్లాడుతున్న తీరు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. అది నీ అహంకారానికి నిదర్శనం. నీ అహంకారం నీ దగ్గర పెట్టుకో, మా దగ్గర ఉడకవా పప్పులు. నీకు అహంకారం ఉంటే నీ దగ్గర పెట్టుకో. పోయారు బీజేపీలతో చూపించు నీ అహంకారం, మా దగ్గర చూపించాల్సింది.